సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇవాళ, రేపు, ఎల్లుండు అంటూ మొత్తానికి జూలై నెల వరకు పట్టుకొచ్చారు. ఇప్పటి వరకు వినపడిన రూమర్స్ ని, అపార్థాలని, వాటిని వీటిని అన్నింటినీ పక్కన పెట్టేసి మరికొన్ని రోజుల్లో ఆ సినిమా షూటింగ్ లండన్ లో మొదలు కానుంది. మొదలవుద్దనే గట్టి సమాచారం ఉంది. కానీ ఆకర్షణలో ఏమొద్దో ఎవరని చెప్పలేం. ఈ సినిమా అనే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ప్రతి విషయం కూడా చాలా కన్ఫ్యూజన్ గా కనపడుతుంది ప్రస్తుతం పబ్లిక్ లో. ఓ పక్క సుకుమార్ సినిమా ఇంకా మొదలే కాలేదు, మరో పక్క ఎన్టీఆర్ తర్వాత చేయబోయే సినిమాల గురించి రకరకాల కథనాలు. వాటిలో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి సాధారణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానిది. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయాల్సిన దర్శకుల లిస్ట్ టాలీవుడ్ లో చాలానే ఉంది. రకరకాల కారణాల దృష్ట్యా ఎన్టీఆర్ కూడా అందరికీ మాటిచ్చే ఉన్నాడు సినిమాలు చేయడానికి. పోతే ఏ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ కమిట్ అవుతాడు అన్నది పరిస్థితులే నిర్ణయిస్తాయి గానీ జూనియర్ ఎన్టీఆర్ కాదు. అందుకనే ఆయన చేయబోయే సినిమాల లిస్టు, వాటికి సంబంధించిన వివరాలు రకరకాలుగా పబ్లిక్ లో ప్రచారానికి నోచుకుంటున్నాయి. అక్కడి వరకే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి విశేషాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి వినపడ్డ ప్రతి చిన్న విషయాన్ని పూర్వాపరాలు పరిశీలించకుండా చకచకా జనాల్లోకి తీసుకెళ్లిపోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోతే సొంతంగా వార్తలను ఉండే కార్యక్రమాన్ని కూడా కొంతమంది పెట్టుకున్నారు, సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు. దాని మూలంగానే కొన్ని సార్లు ఎన్టీఆర్ అభిమానులు కొంత కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా ఏమిటి అనే దానికి సంబంధించి కూడా అటువంటి కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. కొంతమంది ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నాడు అంటున్నారు. మరికొంతమంది కొరటాల శివతో ఎన్టీఆర్ తన తర్వాత చిత్రాన్ని మొదలు పెడతాడు, అది జనవరిలో మొదలవుతుంది అంటున్నారు. ఇంకో వర్గం ఏమో వక్కాంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమాలు ఎన్టీఆర్ నటిస్తాడు అంటున్నారు. ఈ ముగ్గురు దర్శకులతో చేయాల్సిన కమిట్మెంట్ అయితే ఎన్టీఆర్ కుంది. కానీ ఎవరితో సినిమా ముందు మొదలవుద్ది అని మాత్రం చెప్పలేని పరిస్థితి. ఈ అన్క్లారిటీని ఎవరు వీలుకు తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకుంటూ రకరకాల కథనాలను బయటికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఎన్టీఆర్ పూర్తిగా సుకుమార్ సినిమా మీదే దృష్టి పెట్టున్నారు. ఆ సినిమా సగం పైన పూర్తయిన తర్వాతి సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆ టైంకి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళతోనే ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని చెప్పేసి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఈ సంగతుల్ని పరిశీలించి చూసుకుంటే ఎన్టీఆర్ తర్వాత చేయబోయే సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది అన్నది టైమే డిసైడ్ చేయాలి. చూద్దాం మరి టైం నెక్స్ట్ టైం ఏ దర్శకుడికి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని కల్పిస్తుందో. ఇదే బుల్టాన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.